నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ న్యూస్. కళ్ళు సీసాలో కట్లపాము కలకలం. 2 గుటకలు వేశాక గుర్తించిన బాధితుడు. ప్రజల ప్రాణాలతో కల్తీ కల్లు మాఫియా చెలగాటం. నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లి మండలం లట్టుపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం 6:30 మాన్య నాయక్ కళ్ళు దుకాణానికి వెళ్లి కళ్ళు తీసుకుని తాగుతుండగా అందులో కట్లపాము కనిపించింది. అతను సగం సీసా కళ్ళు తాగిన తర్వాత గమనించి వెంటనే వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన రావుల చెరువు తాండ వాసులంతా కలిసి హాస్పిటల్ కు తరలించారు. గ్రామ ప్రజలు కళ్ళు దుకాణాన్ని ధ్వంసం చేశారు. కళ్ళు దుకాణ యజమానుల నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని తాండవాసులు మీడియాకి తెలిపారు. మాకు 4 పిల్లలు, మా ప్రస్తుతం ఏంది అది కళ్ళు సీసలో పాము ఉన్నప్పుడు గడ్డిపోస అని చెప్పకూడదు. ఏది పాము ఉందని ఆయన డిప్పాన చెప్తాను, నేను పక్కగా ఇస్తామని అని బంధాన్ని చేసేది ఉండే. అది పాము కాదా అని పాము పెట్టుకొని నువ్వు సీరలు రాకపోయినా ఉంటే ఎవరు చచ్చిపోయిన ఉంటే ఇట్లే ఉంటారా? మంది లోకం అంతా తాగుతున్నారు కదా, అందరికీ చేసి నీవే చంపేటట్టున్నావు ఇప్పుడు కదా. ఎవరికని చెప్పాలి? ఇప్పుడు వీడి వల్లకే పట్టాలి. ఇప్పుడు ఆల్రెడీ కళ్ళు దుగ్నమే బంద్ చేయాలి. కళ్ళు దుగ్నమే బంద్ చేయాలి సార్. మీరు కళ్ళు దుగ్నమే బంద్ చేయాలి. మంది పక్కన వచ్చి ఇట్లా అంత ఎగబడుతున్నారు అంటే మంది పక్కన మంది వాళ్ళు వచ్చి వాళ్ళు చచ్చిపోయిన ఉంటే అతను మంచిగా ఉన్నాడు కాబట్టి సరిపోయింది. ప్రమాదం జరిగింటే నాకు ఎవరు కట్టిస్తున్నారా? మంచిగా ఉంటే మంచిగా నిలబడుతుంది. నా మొన్నకి కూడా తోలుతా నేను, నాకు చేత కాదని. మరి కళ్ళులో పాము వస్తే మేము తాగుతాం రాత్రి పూట, మరి ఎట్లా చేయాలి? కళ్ళులకు ఎంత భయం లేదు. మాడిమేడ తాండాల, గంగారం తాండాల పెద్ద తాండా ఉంది. వాళ్ళు కళ్ళు ఎట్లా మంచిగా చేస్తున్నారు, ఆడ పెడుతున్నారు, మొత్తం సీసాలు కడుగుతున్నారు. సీసాలు కడిగి తెల్లగా సీసాలు కడిగి ముద్దుగా 10 రూపాయలకే సీసా. ఇది మేము పోంగా కూడా పైసలు ఎక్కువ మేము పెట్టినా కూడా ఈ కళ్ళుకు తాగాలి అని పెట్టినా కూడా ఇట్లా కళ్ళు ఇది ఏందో పాములు ఎలుకలు ఇది అది పడ్డాగా మా పానాలు మేము చచ్చిపోయింటే మా పిల్లలు మేము మా కోడళ్ళు ఏం గతి అయిపోవు. ఈరోజు యా కలెక్టర్ వస్తాడో, యా ఎమ్మెల్యే వస్తాడో మేము మాట్లాడుకుంటాం. నైట్ కళ్ళులో పాము వచ్చింది అంటున్నారు, నిజమా? వాస్తవం అయితే కళ్ళులో పాము రావడానికి వాస్తవమే. కళ్ళు వాళ్ళు రోజు తాగుతుండ్రు కాబట్టి దానికి అపరిశుభ్రత వల్లనే అది వచ్చింది. దానికి ఇప్పటి నుంచి అయినా కొద్దిగా మేలుకొని శుభ్రంగా చేసి ఇవ్వడం మంచిది.